మీలో లోపాలు గుర్తించడం, వాటిని సరిదిద్దుకోవటమే జీవితంలో అతిపెద్ద ఫస్ట్ పాయింట్. ఆలోచించటం మాని అమలు చేయటం మొదలుపెట్టు. ఇదే కళకు విజయానికి తేడా. దేన్నైనా సంపాదించుకోవటం కన్నా దాన్ని కాపాడుకోవటం కష్టం. అది సంపదైనా, ప్రేమైనా, మంచి వ్యక్తి అయినా. మంచి మనసు ఉన్నవారు తెలివైన వారు అయినప్పటికీ ఇతరులు కూడా మంచివాళ్ళే అని నమ్మటం వల్ల తరచుగా మోసపోతారు. నిన్నటి గురించి బాధపడొద్దు. రేపటి గురించి కలలు కనటం మానొద్దు. ఈరోజు పోరాటం ఆపొద్దు. పని వల్ల ఒత్తిడి పెరగదు. పని గురించిన ఆలోచనల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే కొన్నిసార్లు ఆలోచనలు మాని పనులు వెంటనే చేయాలి. అలసటను ఆఫీసులోనూ వదిలేసి ఆశలను, ఆనందాన్ని ఇంటికి తీసుకెళ్ళండి. కుటుంబాలతో సంతోషంగా గడపండి. నీకేమీ తెలియదని నువ్వు తెలుసుకున్నప్పుడే నీకన్నీ తెలిసినట్లు లెక్క. గట్టిగా అరిచేవారు బలవంతుడని, మౌనంగా ఉండేవారు బలహీనుడని ఎప్పుడు అనుకోవద్దు. మీ సత్తా ఏంటనేది మాటల్లో కాదు, చేతల్లోనే ఆధారపడి ఉంటుంది. జరగవలసింది ఏదో జరిగిపోయింది, చింతించకు. జరిగిపోయిన కార్యాలను గూర్చి పదే పదే తలపోయకు. వాటిని నువ్వు రద్దు చేయలేవు. కర్మఫలం కలిగే తీరుతుంది, దాన్ని ఎదుర్కో. కానీ చేసిన తప్పునే మరలా చేయకుండా జాగ్రత్త వహించు. ప్రశాంతంగా ఆలోచించండి. ప్రతి విషయం బోధపడుతుంది. చాణక్యుణ్ణి ఒకరు ఇలా అడిగారట, విషం అంటే ఏంటి అని. దానికైనా అందమైన సమాధానం చెప్పారు. తాహతుకు మించి ఏది ఎక్కువైనా విషంతో సమానం. అది ఐశ్వర్యం, అధికారం, ఆకలి, కోరిక, సోమర్తనం, ప్రేమ, ద్వేషం ఏదైనా కావచ్చు. ప్రతికూల మనసు ప్రతి విషయంలోనూ తప్పులు వెతుకుతుంది మరియు సానుకూల మనసు ప్రతి విషయంలోనూ అవకాశాన్ని చూస్తుంది. ఒక ఎదురు దెబ్బ తగిలినంత మాత్రాన సాధించాలనుకున్న ప్రయోజనం నుంచి వెనకంజు వేయొద్దు. 1000 మందిలో ఉన్నప్పుడు మాట వరుసకు పలకరించే వారికన్నా 100 మందిలో ఉన్న నీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఇచ్చి నీకోసం వచ్చేవారే నిజమైన స్నేహితులు. ఈ 3 విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. సంకల్ప బలం, ఏకాగ్రత, సంపూర్ణ ఆరోగ్యంతో లభించే శక్తి. విరిగిపోయిన పాలతో చేసిన పదార్థాలకి, నలిగిపోయిన మనసుతో చేసిన ఆలోచనలకి విలువ ఎక్కువ. మౌనం సమాధానం కాకపోవచ్చు, కానీ కొన్నిసార్లు మౌనమే అతిపెద్ద పరిష్కారం. ముసుగు వేసుకున్న మనుషుల మధ్య ముక్కుసూటిగా బ్రతకటం ఒక యుద్ధమే. ప్రశాంత మనసుతో ఆలకిస్తే గనక ప్రతి పరిస్థితి ఏదో ఒకటి నేర్పుతుంది. నువ్వు నాకు నచ్చలేదని మిమ్మల్ని వదిలిపోతున్న వారికి ధన్యవాదాలు తెలపండి. ఎందుకంటే వారికి నచ్చినట్లుగా అన్నిటికీ తలూపుతూ ఉండకుండా మీరు మీలాగా ఉన్నందుకు. అదృష్టం అంటే సంపద మాత్రమే కాదు, జీవితంలో సరైన వ్యక్తిని పొందటం కూడా అదృష్టమే. స్నేహితుడు కదా అని విద్యా వినయాలు లేని వారిని మంత్రిగా చేసుకోకూడదు. మీరు పరిగెత్తడానికి ధైర్యాన్ని కూడబెట్టుకుంటే తప్ప మీరు పోటీలో గెలవటం ఎన్నటికీ అసాధ్యం. నేను సాధించగలను అని బలమైన నమ్మకం నీకుంటే లక్ష్యం సాధించే వరకు విశ్రమించని తత్వం నీదైతే విజయానికి కావలసిన మార్గం దానంతట అదే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. కేవలం విజయాల నుంచే కాదు, అపజయాల నుంచి కూడా ఎదగటం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి కోసం వస్తువులు కోల్పోవచ్చు, కానీ వస్తువుల కోసం వ్యక్తులను కోల్పోకూడదు. జీవితంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందవచ్చు, కానీ వ్యక్తులను పోగొట్టుకుంటే తిరిగి పొందలేరు. ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న వారిలో పరిస్థితులు తట్టుకొని నిలబడిన వారికన్నా తప్పించుకొని తిరుగుతున్న వారే ఎక్కువ. కళ్ళ కన్నా కన్నీటికి విలువ ఎక్కువ. ఎందుకంటే కళ్ళు లోకాన్ని చూపిస్తాయి, కన్నీరు మనసును చూపుతుంది. మీరు ఒక సలహా ఇస్తున్నారంటే నీకన్నా వాళ్ళు గొప్పవాళ్ళని కాదు, అలాంటి తప్పులు నీకన్నా ముందే వాళ్ళు చేసి చూసి నష్టపోయారని అర్థం. ఓడిన ప్రతిసారి ఒక అడుగు ముందుకు వేసి పోరాడు. నీ జననం సాధారణం కావచ్చు, కానీ నీ మరణం ఒక చరిత్ర కావాలి. మీది అనుకున్న బంధం రేపు మీది కాకుండా పోతుంది. కాలం ఎంత విచిత్రమైందో కదా.
క్షణాల్లో మనసును మార్చేస్తుంది, మనుషులను మార్చేస్తుంది. బాధ్యత ఉన్నవారు మాటకు నిలబడతారు, బాధ్యత లేనివారు మాటలకే పరిమితమవుతారు. అదే అసలు తేడా. కట్టుకునే బట్టల్లో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. కనిపించే ముఖంలో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. ఇతరులు నిన్ను ఎలా చూస్తున్నారన్నది ముఖ్యం కాదు, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావన్నదే నీ జీవితాన్ని మార్చేస్తుంది. జీవితం ఒక్కటే, అవకాశం కూడా ఒక్కటే. కానీ నిర్ణయం తీసుకునే ధైర్యం అది మనసు మీద ఆధారపడి ఉంటుంది. ఒక సరైన చాయిస్ చేస్తే నీ కథ చరిత్ర అవుతుంది. ఒక తప్పు చాయిస్ చేస్తే అదే నీకు గొప్ప పాఠం అవుతుంది. భయంతో కాదు, విశ్వాసంతో ఎంచుకోవాలి. ఎందుకంటే నీ జీవితం, నీ నిర్ణయం, నీ గౌరవం. కొందరికి దగ్గరగా ఉండి లోకువైపోవటం కంటే వారికి దూరంగా ఉంటూ జ్ఞాపకంగా మిగిలిపోవటమే మంచిది. డబ్బు, వయసు ఈ రెండు చూసుకొని ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే లెక్కించదగింది ఖచ్చితంగా ముగుస్తుంది. అతి భయంకరమైన చీకటి రాత్రి కూడా ముగిసిపోయి తెల్లవారి వెలుగు వస్తుంది. నీ జీవితం కూడా అంతే. మీ ఆలోచనల గురించి కూడా ఎవరైనా ఆలోచించే విధంగా మీ ఆలోచనలు ఉంచండి. నువ్వు కొన్నిసార్లు నవ్వచ్చు, కొన్నిసార్లు నువ్వు ఏడవచ్చు. అది ఎప్పుడు, ఎందుకు అన్నది మాత్రం జీవితం నీకు ఎప్పుడూ చెప్పదు. చదువు, అందం, డబ్బు వీటి వల్ల వచ్చే గౌరవం కొంతవరకే పరిమితం. కానీ మంచి వ్యక్తిత్వం, సంస్కారం వల్ల వచ్చే గౌరవం తరతరాలు నిలుస్తుంది. జీవితం నీకు ఎప్పుడు రెండు దారిలే చూపిస్తుంది. ఒకటి భయం, ఇంకొకటి ధైర్యం. నువ్వెంచుకున్న దారే నీ భవిష్యత్తు. స్వాతంత్రం అనేది మానసిక స్థితికి సంబంధించింది. పక్షి మానసిక స్థితి బాగుండకపోతే పంజరం తెరిచి ఉన్నా బయటికి పోలేదు. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరికి విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేన్ని సాధించలేరు. ఎల్లప్పుడూ మంచి వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించండి, కానీ నిరూపించుకోవటానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే ఈ లోకంలో ఒక వ్యక్తిని చూడటానికి మనుషులకు రకరకాల కళ్ళు ఉంటాయి. నువ్వు బాగుపడతావని జీవితం ఎప్పటికీ ఎదురు చూడదు. లేచి నీ భారాన్ని మోస్తూ ముందుకు సాగిపోవాలి. విశ్వాసం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. నీకెక్కడైనా కనిపిస్తే దాన్ని నీతోనే ఉంచుకో. జీవితంలో ఎవరికైనా మంచి చేస్తే ప్రతిఫలంగా మీకేదైనా వస్తుందనే ఆశతో చేయకండి. మంచి కోసమే మంచి చేయండి. కొన్ని బాధలను అనుభవించాలి, అప్పుడే గుండె ధైర్యం ఏంటో తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మీకు విలువ తెలుస్తుంది. మొదటి అడుగు వేసే ముందు 1కి 1000 సార్లు ఆలోచించు, కానీ ఒక్కసారి ముందడుగు వేశాక 100 మంది వెనక్కి లాగినా వెనుతిరిగి చూడకు. వృధాగా ఎన్నేళ్ళు గడిచిపోతున్నాయి అనేది పట్టించుకోవద్దు. బలంగా కొన్ని నెలలు కష్టపడు. మిగిలిన జీవితం అంతా నీకు నచ్చినట్లు మారుతుంది. సత్యం మిమ్మల్ని స్వేచ్ఛగా చేస్తుంది. అబద్ధం బంధనానికి దారితీస్తుంది. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచి నటనైనా రావాలి, మాటల గారడి అయినా వచ్చి ఉండాలి. మంచితనం, నిజాయితీ అంటూ కూర్చుంటే నిన్ను పునాదిగా చేసుకొని ఎదుగుతుంది సమాజం. ఊహించేవారు కాలం వృధా చేస్తారు. ఆశించేవారు తన వంతుగా ప్రయత్నిస్తారు. సాధించేవారు ఆ ప్రయత్నాన్ని శాసిస్తారు. మనిషికి అత్యున్నత న్యాయస్థానం మనసు. దానికంతా తెలుసు. నువ్వెవరికి మంచి చేశావు, ఎవరికి చెడు చేసావు అనేది. జీవితంలో ఏది నేర్చుకున్నా నేర్చుకోకపోయినా మనుషులను గుర్తించటం మాత్రం నేర్చుకోవాలి. ఎందుకంటే అందరూ కనిపించేంత మంచివాళ్ళు ఉండరు. మిమ్మల్ని కొట్టేవారు ఎవరురా అని విర్రవేగటం కాదు, మిమ్మల్ని ముంచేవారు ఎవరున్నారా అని గమనించుకోవాలి. పోరాటం తప్పదు, కానీ ఎలా పోరాడాలో తెలుసుకోవటం జీవితాన్ని గెలిపిస్తుంది. ఒత్తిడిని ఎదుర్కొంటేనే జీవితంలో ఎత్తుకు ఎదగలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.